धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वही होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। हर शिव की याद रहेगी तब, आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। మూడు 2:72 स्वयं के जानने से स्वयं और समय की पहचान। స్వయాన్ని తెలుసుకోవడం ద్వారా నియమాలను మరియు సమయాన్ని తెలుసుకుంటారు। जैसे बाम के लिए कहा हुआ है, जो है जैसा है वैसा ही उनको जानने वाला सर्व प्राप्तियां कर सकता है। ఏ విధంగా బాబా కోసం అంటూ ఉంటారు కదా, వారు ఎవరు ఎలా ఉన్నారు అలాగే వారిని తెలుసుకోవటం ద్వారా సర్వ ప్రాప్తులు ప్రాప్తించుకుంటారు అని। वैसे ही स्वयं को जानने के लिए भी जो हूँ जैसा वैसा ही जानकर और मानकर सारा दिन चलते फिरते, అదే విధంగా స్వయాన్ని కూడా తెలుసుకోవడం, ఎలా ఉన్నానో ఆ విధంగా తెలుసుకుని అంగీకరించి మొత్తం రోజంతా నడుస్తూ తిరుగుతున్నారు। నేను ఎవరు ఎలా ఉన్నానో అలాగే నన్ను నేను తెలుసుకుని అంగీకరించి రోజంతా నడుచుకుంటున్నాను। क्योंकि जैसे बाम को सर्व स्वरूपों से व सर्व संबंधों से जानना आवश्यक है, ऐसे ही बाम द्वारा स्वयं को भी ऐसा जानना आवश्यक है।
ఎందుకంటే బాబాను ఏ విధంగా అయితే సర్వ స్వరూపాలతో సర్వ సంబంధాలతో తెలుసుకోవడం ఎంత అవసరమో, అదే విధంగా బాబా ద్వారా స్వయమును కూడా తెలుసుకోవడం అంతే అవసరం. భగవంతుడిని తెలుసుకోవడం ఎంత అవసరమో, స్వయాన్ని కూడా తెలుసుకోవడం అంతే అవసరము అంటున్నారు బాబా. జానన అర్థాత్ మానన్, తెలుసుకోవడము అంటే అర్థం ఏంటి? అంగీకరించడము అంటున్నారు. నన్ను నేను అంగీకరించాలి. అవును, నేను ఈ విధంగా ఇటువంటి ఆత్మను, నేను ఇంతటి శ్రేష్టమైన ఆత్మను అనే స్వయాన్ని తెలుసుకోవడమే కాదు, అంగీకరించాలి కూడా. मैं जो हूं जैसा ऐसे मानकर चलेंगे तो क्या స్థితి होगी? నేను ఎవరు, ఏ విధంగా ఉన్నాను, ఆ విధంగానే అంగీకరించి నడుచుకోవాలి. అప్పుడు ఎటువంటి స్థితి ఉంటుంది? నేను ఎవరు, ఎలా ఉన్నానో ఆ విధంగా అంగీకరించి నడుచుకున్నట్లయితే ఎటువంటి స్థితి ఉంటుంది? బాబా చెప్తున్నారు, దేహ మే విదేహి, వ్యక్తి మే హోతే అవ్యక్త, చల్తే ఫిర్తే ఫరిస్తా, కర్మ కర్తే హుయే కర్మాతీత. బాబా చాలా ప్రతి ఒక్క పాయింట్ కి ఏ విధమైన స్థితి ఉండాలో చెప్తున్నారు, రాసుకోండి. దేహంలో ఉంటూ విదేహిగా ఉండటం, వ్యక్తంలో ఉన్నప్పటికీ కూడా అవ్యక్తంగా ఉండటం, నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాగా ఉండటం, కర్మలు చేస్తూ కర్మాతీతంగా ఉండటం. ఎవరైతే స్వయాన్ని తెలుసుకుని అంగీకరించిన నడవడిక ఉన్న వారి స్థితి ఎలా ఉంటుంది అంటున్నారు బాబా? దేహంలో ఉన్న విదేహిగా ఉండటము, ఇంకా ఈ వ్యక్తంలో, ఈ ధ్వనిలో ఉన్నప్పటికీ కూడా అవ్యక్తంగా ఉండటము, ఇంకా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాగా ఉండటం, కర్మలు చేస్తూ కర్మాతీతంగా ఉండటం. क्योंकि जब स्वयं को अच्छी तरह से जान और मान लेते हैं तो जो स्वयं को जानता है उस द्वारा कोई भी संयम अर्थात नियम नीचे ऊपर नहीं हो सकता. బాబా చెప్తున్నారు, ఎందుకంటే స్వయమును మంచిగా తెలుసుకోవటం ద్వారా మరియు అంగీకరించటం ద్వారా, ఏదైతే స్వయాన్ని తెలుసుకున్నారో దాని ద్వారా ఏ విధమైనటువంటి నియమము పైకి కిందకి అవ్వదు. నేనంటే ఎవరు అని తెలుసుకుని అంగీకరించిన తర్వాత నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పైకి కిందికి అవ్వవు. స్వయం కో జాన్న అర్థ స్వయం మే చలనం. నియమాలను తెలుసుకోవడము అంటే అర్థం ఏంటి? నియమాలలో నడుచుకోవడము అంటున్నారు బాబు. అంతే కదా, తెలుసుకోవడం అంటే దేనికి? నడుచుకోవడం కోసం. కనుక తెలుసుకోవడము అంటే నడుచుకోవడం. स्वयं को मानकर के चलने वाले से स्वतः ही स्वयं साथ साथ रहता है. స్వయాన్ని అంగీకరించి నడుచుకోవడం ద్వారా స్వయం ఆటోమేటిక్ గా నియమాలు వెనువెంట ఉండనే ఉంటాయి. ఎప్పుడైతే స్వయాన్ని మనం అంగీకరిస్తామో, నేను ఫలానా, నేను నా స్థితి ఇది అని అంగీకరిస్తాము, ఆటోమేటిక్ గా నియమాలు కూడా వెనువెంటే నడుస్తూ ఉంటాయి. उनको सोचना नहीं पड़ता यह स्वयं है या नहीं, लेकिन स्वयं की स्थिति में स्थित होने वाला जो कर्म करता है, जो बोलता है, जो संकल्प करता है, वही स्वयं बन जाता है. బాబా చెప్తున్నారు, వారు ఆలోచించవలసిన అవసరమే ఉండదు ఇది నియమమా కాదా అని. స్వయం యొక్క స్థితిలో స్థితి అయి ఉండేవారు ఏ కర్మ చేస్తూ ఉన్నా, ఏ మాట మాట్లాడుతూ ఉన్నా, ఏ సంకల్పం చేస్తూ ఉన్నా అదే నియమంగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా వారు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న కారణంగా వారు ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ నియమంగానే
నడుస్తూ ఉంటుంది. जैसे साकार में स्वयं की स्मृति में रहने से जो कर्म किया वही ब्राह्मण परिवार का संयम हो गया ना. బాబా చెప్తున్నారు ఎలాగైతే సాకారంలో స్వయం స్మృతిలో ఉండటం ద్వారా వారు ఏ కర్మ చేసినా అదే బ్రాహ్మణ పరివారం అందరికీ నియమాలుగా అయిపోయాయి కదా అంటున్నారు బ్రహ్మ బాబా. వారన్నీ స్థితిలో ఉంటూ ప్రతి కర్మ చేసేవారు కనుక ఇప్పుడు మనందరికీ బ్రాహ్మణ ప్రపంచానికి బ్రాహ్మణాత్మలందరికీ నియమాలుగా మారిపోయాయి. ఈ నియమాలు అనేవి ఎలా తయారైనవి? ब्रह्मा द्वारा जो कुछ चला वही ब्राह्मण परिवार के लिए संयम बना. బ్రహ్మా బాబా ద్వారా వారు ఏదైతే నడుచుకున్నారో అవే బ్రాహ్మణ పరివారానికి నియమాలుగా అయిపోయాయి. तो स्वयं की स्मृति में रहने से हर कर्म संयम बन ही जाता है और साथ साथ समय की पहचान भी उनके सामने सदा स्पष्ट रहती है. బాబా చెప్తున్నారైతే స్వయం స్మృతిలో ఉండటం ద్వారా ప్రతి కర్మ నియమంగా అయిపోతుంది. ఎవరైనా కావచ్చు. ఏం చెప్తున్నారు బాబా? స్వయం యొక్క స్మృతిలో ఉండటం ద్వారా ప్రతి కర్మ నియమంగా అయిపోతుంది. దానితో పాటుగా సమయాన్ని కూడా తెలుసుకోవటం ద్వారా వారి ఎదురుగా స్పష్టంగా సదా ఉంటుంది. जैसे बड़े ऑफिसर के सामने सारा प्लान होता है जिसको देखते हुए वह अपने अपने कारोबार चलाते हैं. బాబా చెప్తున్నారు ఏ విధంగా ఒక పెద్ద ఆఫీసర్ ఉంటే తన ఎదురుగా మొత్తం ప్లాన్ అంతా ఉంటుంది. దాన్ని చూస్తూ తమ తమ కార్యవ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. जैसे एरोप्लेन व स्टीमर चलाने वालों के पास अपने अपने प्लान होते हैं जिससे वह रास्ते को स्पष्ट समझ जाते हैं. ఏ విధంగా ఏరోప్లేన్ వాళ్ళు కావచ్చు లేక స్టీమర్ నడిపే వాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గర కూడా తమ తమ ప్లాన్ అనేది ఉంటుంది. దాని అనుసారంగా వారు ఆ మార్గం స్పష్టంగా వెళ్ళిపోతూ ఉంటారు, స్పష్టంగా అర్థం అవుతుంది. इसी प्रकार जो स्वयं को जानता है उससे स्वयं ऑटोमेटिकली चलते रहते हैं और समय की पहचान भी ऐसे स्पष्ट होती है. బాబా ఇదంతా ఎందుకు ఉదాహరణ ఇస్తున్నారు? అదే విధంగా స్వయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి నియమాలు అనేవి ఆటోమేటిక్ గా నడుస్తూ ఉంటాయి. సమయం కూడా తెలుసుకోవటం ద్వారా స్పష్టంగా ఉంటుంది. మొత్తం రోజంతా స్వయం ఎలా ఉన్నారో ఆ విధంగా స్మృతిలో ఉంటారు. इसलिए गाया हुआ भी है जो कर्म है जो कर्म मैं करूंगा मुझे देख सभी करेंगे. అందుకని ఒక స్లోగన్ కూడా ఉంది. బ్రహ్మా బాబా ఏమంటూ ఉండేవారు? నేను ఏ కర్మనైతే చేస్తానో నన్ను చూసి అందరూ అవే చేస్తారు అనేవారు. ఇది స్లోగన్. तो ऐसे स्वयं को जानने वाला जो कर्म करेगा वही स्वयं बन जाएगा. అదే విధంగా ఎవరైతే స్వయాన్ని తెలుసుకున్న వారిగా ఉంటారో వారు ఏ కర్మ అయితే చేస్తూ ఉంటారో అవి నియమాలుగా మారిపోతూ ఉంటాయి. ఇంకో దేక్ సభి ఫాలో కరే, వారిని చూసి అందరూ ఫాలో చేస్తారు. ఐసి స్మృతి సదా రహి, ఇటువంటి స్మృతి సదా ఉండాలి అంటున్నారు బాబా. ఎలాంటి స్మృతి? నేను ఏ కర్మ అయితే చేస్తానో నన్ను చూసి అందరూ అదే చేస్తారు అన్న స్మృతి సదా ఉండాలి. पहली स्टेज जो होती है उसमें पुरुषार्थ करना पड़ता है, हर कदम में सोचना पड़ता है यह राइट है व रॉन्ग है, यह हमारा संयम है व नहीं. బాబా చెప్తున్నారు మొదట స్టేజ్ యొక్క పురుషార్థం ఏదైతే ఉందో అదే చేయవలసి ఉంటుంది. ప్రతి అడుగులో ఆలోచించాలి, ఇది రైటా ఇది రాంగా, ఇది నియమమా ఇది నియమం కాదా. जब स्वयं की स्मृति में सदा रहते हैं तो नेचुरल हो जाता है. స్వయం ఎప్పుడైతే స్మృతిలో ఉంటారో సదా
అప్పుడు నేచురల్ అయిపోతూ ఉంటుంది కదా. నియమాలు అనేవి ప్రత్యేకించి మనం ఇది చెయ్యాలని టెన్షన్ పెట్టుకోని అవసరం లేదు. ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని టెన్షన్ పెట్టుకోని అవసరం లేదు. మన యొక్క స్వస్థితి ఏంటన్నది సదా గుర్తు పెట్టుకుంటే నియమాలు అనేవి ఆటోమేటిక్ గా మీరు నడవటం ఈజీ అయిపోతుంది అంటున్నారు బాబా. ఫిర్ యహ సోచనే కి ఆవశ్యకత నహీ రహతి. ఆ తర్వాత వీటి గురించి ఆలోచించవలసిన అవసరమే ఉండదు. నేను రైట్ చేసేనా, రాంగ్ చేసేనా, ఈ విధంగా ఆలోచించవలసిన అవసరమే ఉండదు. ఎందుకంటే స్వస్థితిలో స్థిరంగా ఉండటం ద్వారా నియమాలన్నీ సహజంగానే నడిచిపోతూ ఉంటాయి కదా. స్వస్థితిని మర్చిపోవటం ద్వారానే కర్మలు అనేవి ఎగుడు దిగుడు అవుతున్నాయి. ఒక్కొక్కసారి మంచి కర్మ, ఒక్కొక్కసారి చెడు కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్వస్థితిలో ఉంటారో అప్పుడు ఆలోచించవలసిన అవసరమే ఉండదు. కబ్బీ కోయి కర్మ బినా స్వయం కే హో నహీ సక్తా. ఎప్పుడూ కూడా ఎటువంటి కర్మ లేకుండా నియమం అనేది తయారు కాదు కదా. అంతే కదా. ఇప్పుడు నియమాలు కర్మలే చేయకుండా ఉంటే ఏ గొడవ ఉండదు అనుకోవడానికి లేదు. కర్మలు చేస్తేనే నియమం తయారవుతుంది. కర్మే లేకపోతే నియమం అనేది ఎలా తయారవుతుంది? जैसे साकार में स्वयं के नशे में रहने के कारण अथॉरिटी से कह सकते थे, अगर साकार द्वारा उल्टा भी कोई कर्म हो गया तो उसको भी उल्टा कर देंगे. यह अथॉरिटी है ना, उतनी अथॉरिटी कैसे रही? బాబా చెప్తున్నారు, ఎప్పుడైనా ఏ విధంగా సాకారంలో స్వయం నశలో ఉన్న కారణంగా అథారిటీతో చెప్తూ ఉండేవారు. ఒకవేళ సాకారం ద్వారా ఉల్టా ఏదైనా కర్మ జరిగినా కూడా దాన్ని సుల్టా చేస్తారు. ఈ అథారిటీ ఉండేది. ఈ అథారిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? స్వయం ఏక నశ ద్వారానే వచ్చింది కదా. ఏదైనా ఒకవేళ నా ద్వారా పొరపాటు జరిగేది ఉంటే బాబా నన్ను సరిచేస్తారు, ఆ పొరపాటుని సరిచేస్తారు అనే నశ ఉంటుంది. स्वयं के स्वरूप की स्मृति में रहने से यह नशा रहता है. कोई भी कर्म उल्टा हो ही नहीं सकता. అలానే బాబా చెప్తున్నారు, స్వయం స్వరూపం యొక్క స్మృతిలో ఉండటం ద్వారా, ఇంతటి నశ ఉండటం ద్వారా ఎటువంటి ఉల్టా కర్మ జరగటం అనేది కూడా జరగదు కదా. ఏదైనా ఉంటే తప్పకుండా బాబా సరిచేస్తారు. అలా అని చెప్పి మనం శ్రేష్టమైన స్థితిలో అసలైన స్వరూపం యొక్క స్మృతిలో ఉండటం ద్వారా ఉల్టా కర్మ జరుగుతుందా? జరగదు కదా. ఒక పొజిషన్ లో ఉన్న తర్వాత ఆటోమేటిక్ గా ఆ స్థితి ఉన్నతంలోకే వెళుతుంది తప్ప ఉల్టా కర్మ అనేది జరగదు. ఉల్టా కర్మ జరిగింది అంటే దాని అర్థం ఏంటి? స్వస్థితిలో లేము అని. ऐसा नशा నంబర్వార్ సభీ మే రహనా చాహియే. ఈ విధమైనటువంటి నశ నంబర్ వారీగా అందరిలోనే ఉండాలి. जब फॉलो फादर है तो फॉलो करने वालों की वो स्टेज नहीं आएगी. ఎప్పుడైతే ఫాలో ఫాదర్ ఫాలో చేసే వాళ్ళు కూడా ఈ స్టేజ్ రాకపోవచ్చు. उसको भी फॉलो करेंगे ना, వారు కూడా ఫాలో చేయొచ్చు కదా అంటున్నారు బాబా. సాకార రూప్ ఫిర్ భీ పెహ్లీ ఆత్మ హే నా. సాకార రూపంలో మొదటి ఆత్మ కదా. जो फर्स्ट आत्मा ने निमित्त बनकर के दिखाया, तो उनको सेकंड थर्ड जो नंबरवार आत्मा है वह सभी बात में फॉलो कर सकती है. బాబా చెప్తున్నారు, ఏదైతే ఫస్ట్ ఆత్మ నిమిత్తం అయ్యి చూపించిందో ఆ తర్వాత సెకండ్ థర్డ్ నంబర్ వారి ఆత్మలందరూ కూడా ఆ విషయాల్ని ఫాలో చేస్తూ ఉంటారు. మొదట బ్రహ్మ బాబా ఆత్మ ఫాలో చేసింది, ఆ తర్వాత ఏమైంది, తర్వాత వచ్చేటువంటి బ్రాహ్మణ ఆత్మలందరూ ఫాలో చేశాం. నిరాకార స్వరూప్ కి బాత్ అలగ్ హై. సాకార్ మే నిమిత్ బన్కర్ के जो कुछ करके दिखाया
वहां सभी फॉलो कर सकते हैं నంబర్వార్ పురుషార్థానుసాर నిరాకారి స్వరూపము అనేది వేరే విషయం. సాకారంలో నిమిత్తంగా అయి ఏవైతే చేసి చూపించారో వాటి అందరూ కూడా ఫాలో చేస్తారు నంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా. బ్రహ్మ బాబా చేసిన విధంగా అందరూ అలానే ఫాలో చేస్తారని కూడా ఏమీ లేదు. ఎవరెవరి శక్తి అనుసారంగా फॉलो చేస్తూ ఉంటారు. इसी को कहा जाता है अपने में संपूर्ण निश्चय बुद्धि. దీనిని ఏమంటారు? స్వయంలో సంపూర్ణమైన నిశ్చయ బుద్ధి కలవారు అని అంటారు. जैसे बाप में सब निश्चय बुद्धि बनते हैं तो बाप के साथ साथ स्वयं में भी इतना निश्चय बुद्धि जरूर बने. బాబా చెప్తున్నారు ఏ విధంగా బాబాతో 100% నిశ్చయ బుద్ధిగా అయ్యారు అలాగే బాబాతో పాటుగా స్వయంలో కూడా ఇంతే నిశ్చయ బుద్ధిగా తప్పకుండా అవ్వాలి. స్వయం కి స్మృతి కా నశ కిतना रहता है? స్వయం స్మృతి యొక్క నశ ఎంతగా ఉంటుంది? 100% ఉంటుందా? బాబా చెప్తున్నారు మీరు శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మలు ఉన్నతోన్నతమైన ఆత్మలు కాబోయే దేవతలు అంటున్నారు. బాబా అంటే ఎంత ప్రేమ ఉంది ఎంత నిశ్చయం ఉంది అంటే 100% కదా సంపూర్ణమైన నిశ్చయం ఉంది. మరి స్వయం నేను శ్రేష్టమైన ఆత్మను విశేషమైన ఆత్మను భాగ్యశాలి ఆత్మను కాబోయే దేవతని విశ్వ మహారాజుని అనేంత నిశ్చయం కూడా ఉందా? అంత నశ ఉందా? బాబా చెప్తున్నారు బాబాతో ఎంత నిశ్చయం ఉందో స్వయంతో కూడా అంతే నిశ్చయం ఉండాలి. నేను ఎక్కడ అవుతాను అలా అనుకోకూడదు కదా. जैसे साकार रूप में निमित्त बनकर कर्म स्वयं के रूप में करके दिखाया ऐसे प्रैक्टिकल में आप लोगों को फॉलो करना है. ऐसे स्टेज में బాబా చెప్తున్నారు ఏ విధంగా సాకార రూపంలో నిమిత్తంగా ఈ ప్రతి కర్మ యొక్క నియమ స్వరూపం ప్రతి కర్మ నియమం యొక్క రూపంలో చేసి చూపించారు అలాగే ప్రాక్టికల్ గా మీరు కూడా ఫాలో చేయాలి. మరి ఇంతటి స్టేజ్ ఉందా అని అడుగుతున్నారు బాబా. జైసే गाड़ी अगर ठीक पट्टे पर चलती है तो निश्चय रहता है యాక్సిడెంట్ హో నహీ సక్తా. బాబా ఉదాహరణ ఇస్తున్నారు ఏ విధంగా ఇప్పుడు ట్రైన్ ఉంది అనుకోండి అది చక్కగా పట్టాల పైన మంచిగా నడుస్తూ ఉంది అప్పుడు ఏం నిశ్చయం ఉంటుంది కదా యాక్సిడెంట్ అవ్వదు అని. బేఫికర్ హో చలాతే రహేంగే निश्चिंत ही नड़पिस्तारू. वैसे ही अगर स्वयं की स्मृति का नशा है फाउंडेशन ठीक है तो कर्म और वचन स्वयं के बिना हो नहीं सकता. అదే విధంగా ఒకవేళ స్వయం యొక్క స్మృతి నశ ఉంది అంటే ఫౌండేషన్ మంచిగా ఉంది అంటే కర్మ వాక్కు నియమం లేకుండా నడవవు. ऐसी स्टेज समीप आ रही है. इటువంటి स्टेज समीपంగా వస్తుంది. इसको ही कहा जाता है संपूर्ण स्टेज के समीप. వీరిని ఏమంటారు సంపూర్ణమైన స్టేజ్ కి సమీపంగా ఉన్నారు అని. ऐसे स्वमान में स्थित होने से अभिमान नहीं आता. ఈ స్వమానంలో ఉన్న వారికి అభిమానము అనేది రాదు. जितना स्वमान उतनी నిర్మాణత. ఎంతగా స్వమానంలో ఉంటారో అంతగాని నిర్మాణత కూడా ఉంటుంది. इसलिए उनको अभिमान नहीं रहेगा. కనుక వారికి అభిమానము అనేది రాదు. నన్ను ఇలా అన్నారనో లేకపోతే అదనో ఇదనో ఏదో ఒక అభిమానం ఉంటుంది కదా. స్వమానంలో ఉన్న వారికి అభిమానం ఉండదు. जैसे निश्चय की विजय अवश्य है इसी प्रकार ऐसे निश्चय बुद्धि के हर कर्म में विजय है. अर्थात हर कर्म स्वयं के प्रमाण है तो विजय है ही. బాబా చెప్తున్నారు ఏ విధంగా
నిశ్చయ బుద్ధి విజయంతి. తప్పకుండా విజయం అనేది ఉంటుంది. నిశ్చయ బుద్ధి ఉంటే విజయం తథ్యము అంటారు, ఫిక్స్డ్. అదే విధంగా ఇంతటి నిశ్చయ బుద్ధిగా అయ్యి ప్రతి కర్మ చేసినట్లయితే విజయం తప్పకుండా జరుగుతుంది. అనగా ప్రతి కర్మలో నియమమనుసారంగాని విజయము అనేది ఉండనే ఉంటుంది. అయితే अपने చెక్ करो कहाँ तक इस स्टेज के नजदीक. మరి ఈ విధంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, నేను ఎంతవరకు ఈ స్టేజ్ కి దగ్గరగా ఉన్నాను అని. ఏ స్టేజ్ కి? నిశ్చయ బుద్ధి విజయంతి స్టేజ్ కి ఎంతవరకు సమీపంగా ఉన్నాను, ఫాలో ఫాదర్ గా అయ్యి ప్రతి కర్మ నియమం అనుసారంగా ఎంతవరకు చేస్తున్నాను. जब आप लोग नजदीक आएंगे तब फिर दूसरों को भी నంబర్ నజదీక్ ఆయేంగే. ఎప్పుడైతే మీరంతా దగ్గరగా వస్తూ ఉంటారో అప్పుడు ఇతరులని కూడా దగ్గర నంబర్ కి తీసుకురాగలుగుతారు. दिन प्रतिदिन ऐसे परिवर्तन का अनुभव तो होता होगा. రోజు రోజుకి ఇటువంటి పరివర్తన యొక్క అనుభవం జరుగుతూ ఉండాలి. బాబా చెప్తున్నారు చెక్ చేసుకుంటూ ఉండాలి. एक दो को रिकॉर्ड देना वह दूसरी बात है, लेकिन अपने में निश्चय रख कोई से पूछना वह दूसरी बात है. వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం అనేది వేరే విషయం, కానీ స్వయంలో నిశ్చయం పెట్టుకోవాలి. వేరే వాళ్ళని అడగడం అనేది వేరే విషయం, ఇక వేరే వాళ్ళు మిమ్మల్ని అడగడం అనేది వేరే విషయం, కానీ స్వయానికి స్వయం నిశ్చయం ఉండాలి. 100% నేను తప్పకుండా తయారయ్యి చూపిస్తాను అని. జో కర్మ కరేగా నిశ్చయ బుద్ధి హోగా. అప్పుడు వారు ఏ కర్మ అయితే చేస్తారో నిశ్చయ బుద్ధిగా అయ్యి చేస్తారు కదా. నా పైన నాకు నిశ్చయం ఉంది అంటే నేను ఏ కర్మ చేసినా అందులో విజయం తప్పకుండా ఫిక్స్ అయ్యే ఉంటుంది. बाप भी बच्चों को रिकॉर्ड देकर के राय देते हैं ना. బాబా కూడా పిల్లలకి గౌరవం ఇచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు కదా. బాబా పరంధామ నుంచి ఇక్కడికి వచ్చి మనతో ఇంతగా మాట్లాడవలసిన అవసరం ఏముంది? పిల్లలంటే ఆయన గౌరవించి ప్రతిరోజు వచ్చి ఇంతగా మనకి జ్ఞానం చెప్పడం అంటే సలహాలు ఇవ్వడమే కదా. పిల్లలు ఇలా నడుచుకోండి, ఈ విధంగా ఆలోచించండి, ఈ విధంగా మాట్లాడండి, ఈ విధమైన కర్మలు చేయండి అని బాబా మనకి ఎంతగా నేర్పిస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. ఐసే స్టేజ్ కు దేఖ్నా హై కిత్నా నజదీక్ ఆయే. ఇటువంటి స్టేజ్ ని చూస్తూ ఉండాలి, నేను ఎంత దగ్గరగా వచ్చాను అని. फिर यह संकल्प नहीं आएगा, पता नहीं यह राइट है ये रॉन्ग है. यह संकल्प मिट जाएगा क्योंकि మాస్టర్ నాలెడ్జ్ఫుల్ హూ. బాబా చెప్తున్నారు ఎప్పుడూ కూడా ఇటువంటి సంకల్పం రాకూడదు. తెలియడం లేదు ఇది రైటో రాంగో, ఈ సంకల్పం తొలగించేయాలి. ఎందుకంటే మీరు మాస్టర్ నాలెడ్జ్ఫుల్, మాస్టర్ జ్ఞాన సాగర్లు మీరు కనుక ఇది నాకు తెలియడం లేదు, నేను చేస్తున్నది మంచో చెడో నాకు తెలియడం లేదు అని అనకూడదు. భక్తి మార్గంలో అంటారు కదా, ఏం చేస్తున్నా ఏమంటూ ఉంటారు, మంచో చెడో చేస్తున్నా భగవంతుడికే తెలియాలంటారు. కానీ ఇప్పుడు అలా అంటే కుదరదు, ఎందుకంటే మీరు ఇప్పుడు భగవంతుడి జ్ఞానాన్ని పొంది భగవంతుడి పిల్లలుగా మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అయ్యారు కనుక మంచో చెడో తెలియదు అని అనడానికి లేదు. ఆ మాటని తొలగించేయాలి అంటున్నారు బాబా. సంకల్పాన్ని తొలగించేయాలి. స్వయం కే నష్టమే కమీ నహీ హోనే చాహియే. స్వయం యొక్క నష్టాలు ఎప్పుడు లోపం ఉండకూడదు. कारोबार के संयम के प्रमाण एक दो को रिकॉर्ड देना यह भी एक संयम है. కార్య వ్యవహారాలలో నియమం అనుసారంగా ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి, ఇది కూడా ఒక నియమమే అంటున్నారు బాబా. ऐसे स्टेज है जैसे एक स्पेशल रूप में देखा ना. ఎటువంటి స్టేజ్ ఉండాలి, ఏ విధంగా
ఒక స్పెషల్ రూపంలో చూడాలి. तो साकार द्वारा देखी हुई बातों को फॉलो करना तो सहज है ना. సాకారం ద్వారా చూసినటువంటి విషయాల్ని ఫాలో చేయడం సహజమే కదా. సాకారంగా బ్రహ్మ బాబా కార్యవ్యవహారాలు చేస్తూ కూడా ఎంతగా పిల్లల్ని గౌరవించేవారు, పిల్లలు బాబాని గౌరవించేవారు. ఇప్పుడు అది ఫాలో చేయడం అంటే ఈజీయే కదా. ఐసే స్టేజ్ సమానతకి ఆ రహీ హై నా. ఇటువంటి స్టేజే సమానతని అనేది తీసుకొస్తుంది. అవి ఐసే మహాన్ और गुह्य गति वाला पुरुषार्थ चलना है. మరి ఇప్పుడు ఇటువంటి మహాన్ గా గుహ్యమైనటువంటి గతి కలిగిన పురుషార్థం నడిపించాలి. సాధారణ పురుషార్థి నహి, సాధారణమైన పురుషార్థిగా అవ్వకూడదు. సాధారణ పురుషార్థితో బచ్పన్ కా హువా. సాధారణమైన పురుషార్థము అంటే దాని అర్థం చిన్నతనము అంటున్నారు. लेकिन अब विशेष आत्मों के लिए विशेष ही है. విశేషమైన ఆత్మల కోసం పురుషార్థం కూడా ఎలా ఉండాలి, విశేషంగానే ఉండాలి అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. బాబా మురళి సారం వినిపిస్తున్నారు. जो स्वयं को जानता है उससे स्वयं ऑटोमेटिकली चलते रहते हैं और स्वयं की पहचान भी ऐसे स्पष्ट होती है. ఏ విధంగా స్వయాన్ని తెలుసుకున్నారు అలాగే దానితో పాటు నియమాలు అనేవి కూడా ఆటోమేటిక్ గా నడుస్తూనే ఉండాలి. మరియు సమయాన్ని కూడా తెలుసుకుని అంతే స్పష్టంగా పెట్టుకోవాలి. మొత్తం రోజంతా స్వయం ఎలా ఉన్నారో అదే విధమైనటువంటి స్మృతిలో ఉండాలి. इसलिए गाया हुआ भी है, जो कर्म मैं करूंगा मुझे देख सभी करेंगे. కనుక ఒక మహిమ ఏదైతే ఉందో, ఏ కర్మ అయితే నేను చేస్తానో నన్ను చూసి అందరూ అవే కర్మలు చేస్తారు అని. तो ऐसे स्वयं को जानने वाला जो कर्म करेगा वही स्वयं बन जाएगा. ఎవరైతే ఇంతటి నియమం అనుసారంగా స్వయాన్ని తెలుసుకుని కర్మలు చేస్తారో అవే నియమాలుగా మారిపోతూ ఉంటాయి. ఉన్కో దేఖ్ సభీ ఫాలో కరేంగే. వారిని చూసి అందరూ అవే కర్మలు ఫాలో చేస్తారు. ఐసే స్మృతి సదా రహి. ఇటువంటి స్మృతిని సదా గుర్తు పెట్టుకోండి అంటున్నారు బాబా. ఓం శాంతి.